నాన్నా ఎక్కడున్నావు అంటూ అరుచుకుంటూ ఇంటికొచ్చాడు కృష్ణ. నాన్న పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తున్నారు కృష్ణ. ఎందుకంత హడావిడిగా ఉన్నావు? నీ స్నేహితుడి పుట్టినరోజు ఎలా జరిగింది అని అడిగింది అమ్మ. కృష్ణ వాళ్ళ స్నేహితుడి ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమం నుంచి తిరిగి వస్తున్నాడు. వీళ్ళిద్దరి పుట్టినరోజు ఈ వారంలోనే. చాలా బాగా జరిగిందమ్మా, మేము బాగా సందడి చేశాం. తన గదంతా రంగురంగుల బూరలతో అలంకరించాడు. రంగుల కాగితాలతో తోరణాలు కట్టారు. నేను నాన్నతో నా పుట్టినరోజుకి మన ఇల్లు ఎలా అలంకరించాలో మాట్లాడతాను అంటూ కృష్ణ ఉత్సాహంగా పెరట్లోకి పరుగులు తీశాడు. కృష్ణ వాళ్ళ నాన్న పెరట్లో తారాతో కలిసి మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. కృష్ణ, ఈ అందమైన బంతి పువ్వులు చూడు, వీటిని నేనే కొన్ని నెలలుగా పెంచుతున్నాను, నీకోటి కావాలా అంటూ అడిగింది తార, బంతిపూల అందాలని ఆ సాయంత్రం ఆస్వాదిస్తూ. తారా, నేను నాన్నతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మమ్మల్ని కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకునివ్వు అన్నాడు కృష్ణ. నాకు తెలుసులే అదేంటో, 2 రోజుల్లో నీ పుట్టినరోజు వస్తుంది. ఇప్పుడు నాన్న నీకేం బొమ్మలు కొనాలో పెద్ద కాగితం మీద రాశావు, అది చదివి వినిపించాలి, అంతే కదూ అని హేళన చేసింది తార. నాన్న, తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అన్నాడు కృష్ణ కోపంగా. ఏంటది కృష్ణ, ఎందుకంత కంగారుగా ఉన్నావు, ఏంటో చెప్పు అని నాన్న కృష్ణని కుదుటపరిచారు. నాన్న, నేను ఇప్పుడే మా స్నేహితుడు వాళ్ళ ఇంట్లో జరిగిన పుట్టినరోజు కార్యక్రమం నుంచి వస్తున్నాను. నా పుట్టినరోజుకి మన ఇల్లు ఎలా అలంకరించాలో ఈ కాగితం మీద రాసి తీసుకొచ్చాను. నా స్నేహితులందరినీ మనం పిలుస్తున్నాం కదూ, ఏమంటావు? నా గది నిండా అంటూ కృష్ణ పెద్ద చిట్టా చదువుతూ ఉన్నాడు. కొంచెం ఆగు కృష్ణ, ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు అంటూ నాన్న నవ్వుతూ అన్నారు. వాళ్ళ ఇంట్లో తన గదంతా రంగురంగుల బూరలతో అలంకరించారు. ప్రతి గుమ్మం దగ్గర రంగురంగుల బూరలు తగిలించారు. రంగు కాగితాలతో తోరణాలు కట్టారు. మా స్నేహితులు కొందరైతే బూరలు ఇంటికి కూడా పట్టుకెళ్లారు. అదంతా చూడ్డానికి కనుల పండుగగా ఉంది నాన్న అని కృష్ణ వివరంగా చెప్పుకొచ్చాడు. నువ్వు చెప్తుంది వింటుంటే చాలా బాగుంది కృష్ణ, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటావు అని కృష్ణ అని అడిగాడు నాన్న. చూడు, నేను ఒక చీటీ మీద రాసుకొచ్చాను. నా గదంతా ఎర్రటి బూరలతో నింపేద్దాం. నా మంచం చుట్టూతా కూడా బూరలు నింపేద్దాం. ప్రతి గుమ్మం దగ్గర బూరలు పెడదాం. క్రిందటి సంవత్సరం నువ్వు నాకు 10 బూరలే ఇచ్చావు, వాటితోనే సరిపెట్టుకోమన్నావు. ఈసారి అలా కాదు నాన్న అని హెచ్చరించాడు కృష్ణ. నాకు అర్థమైంది కృష్ణ, నువ్వు చాలా ఉత్సాహంగా ఉన్నావు. కానీ మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించేలోపు నువ్వు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి అని అడిగారు నాన్న. సరే నాన్న, చేసేస్తా, ఏమిటో చెప్పు అని ఉత్సాహంగా బదులిచ్చాడు కృష్ణ. నాన్న కృష్ణ చేతికి ఒక చిన్ని పార ఇచ్చారు. కృష్ణ, ఈ పార తీసుకొని అక్కడ తెల్ల ముగ్గు వేసున్న చోట తవ్వు అన్నారు. కృష్ణ తన చిన్ని చేతులతో మట్టిని తవ్వుతూ ఉన్నాడు. ఏమిటిది నాన్న, లోపల ఏముంది? నీకు గుర్తులేదా కృష్ణ? సరిగ్గా గుర్తు తెచ్చుకో అన్నారు నాన్న. గుర్తు రావట్లేదు, నువ్వే చెప్పు అంటూ అయోమయంగా చెప్పాడు కృష్ణ. సరిగ్గా 1 ఏడాది క్రితం నువ్వు నేను ఇది తయారు చేసి ఇక్కడో గుర్తు పెట్టాం, సంవత్సరం తర్వాత వచ్చి తవ్వుదాము అని. అవును, ఇప్పుడు గుర్తొచ్చింది నాన్న. పోయిన ఏడాది నా పుట్టినరోజుకి వాడిన బూరలు, రంగు కాగితాలు పుట్టినరోజు అయిపోయిన తర్వాత అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టమన్నావు. ఈ పాటికి అవన్నీ మట్టిలో కలిసిపోయి ఉంటాయి కదూ అన్నాడు కృష్ణ. అలా తవ్వుతూ ఉండగా కృష్ణకి ఆ రంగు కాగితాలు, బూరలు ఇంకా అలాగే మట్టిలో కనిపించాయి. అదేంటి నాన్న, భూమాత వీటిని ఎందుకు తీసేసుకోలేదు? ఇంకా ఇవి ఇలాగే ఉన్నాయేమిటి అని ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ. కృష్ణ, ఈ రంగు కాగితాలు నిజమైన కాగితాలు కావు. ఆ బూరలైతే సరే, ఇవి అంత తేలిగ్గా భూమిలో కలిసిపోవు కృష్ణ. చూడు, 1 ఏడాదైనా ఇవి ఎలా పెట్టామో అలాగే ఉన్నాయి. ఇవంటే భూమాతకి అస్సలు ఇష్టం లేదు అని కృష్ణకి అర్థమయ్యేలా చెప్పాడు నాన్న. అంటే ఇక నేను నా పుట్టినరోజు జరుపుకోకూడదా అని నిరాశగా అడిగాడు కృష్ణ. నాన్న నవ్వుతూ ఇలా అన్నాడు. అలా కాదు కృష్ణ, పుట్టినరోజులు చాలా ప్రత్యేకమైనవి, అందులోనూ పిల్లలకి మరీను. అందరూ కుటుంబంతోనూ స్నేహితులతోనూ పుట్టినరోజు జరుపుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే
మనం ఈ ఒక్కరోజు కోసం చేస్తున్న అలంకారాలు భూమికి ఏమీ నష్టం చేయకూడదు. "మ్మ్, మరి నేనేం చేయాలి నాన్న?" అంటూ సతమతమవుతూ అడిగాడు కృష్ణ. బూరల బదులు మనం నీ గదే కాదు, మన ఇల్లంతా పూలతో అలంకరించవచ్చు. నేను ఈ బంతి తోట ఎందుకు తయారు చేస్తున్నానో తెలుసా అని కృష్ణ వైపు చూస్తూ ఇలా కొనసాగించాడు. ఈ బంతిపూలు చాలా నిండుగా ఉంటాయి, మంచి సువాసనని కూడా ఇస్తాయి. మనం మన ఇంటి నిండా బంతి దండలు కడితే ఆ అందం ముందు నువ్వు చెప్తున్న బూరలు ఏమాత్రం సరిపోవు. ఈ పూల నుండి వచ్చే సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది, ఒక పండుగ వాతావరణం వచ్చేస్తుంది. కృష్ణ, నీకెలా అయితే ఈ బూరలు, రంగు కాగితాలు పాతిపెట్టమని చెప్పానో, తారా పుట్టినరోజు అనంతరం అలంకారాల కోసం వాడిన బంతి దండలు కూడా తనని పాతిపెట్టమన్నాను. ఇప్పుడు నువ్వు చూస్తున్న బంతి తోట అంతా మేం పాతిపెట్టిన చెత్త పైన మొలిచిన మొక్కలే. తారా ఈ తోటని చూసి ఎప్పుడూ గర్వపడుతూ ఉంటుంది, అందుకే తనకి ఈ తోట అంటే ఎంతో ఇష్టం. భూమి నుండి వచ్చిన ఈ బంతిపూలు వాడడం అయిపోయిన తర్వాత భూమిలో కలిపేస్తే ఈ బంగారు తోట వచ్చింది. అదే బూరలు, రంగు కాగితాలు భూమిలో పాతిపెడితే అలాగే ఉండిపోయాయి. ఆనాడు కృష్ణ ఓ విలువైన పాఠం నేర్చుకున్నాడు. తను అలాగే వాళ్ళ అక్క దగ్గరకు వెళ్ళి, "తారా, నువ్వు పెంచుతున్న బంతి తోట నుండి కొన్ని పువ్వులు నా పుట్టినరోజు అలంకారాలకు ఇస్తావా?" అని అడిగాడు. "ఇదంతా మేం చేసింది నీకోసమే కృష్ణ" అని నవ్వుతూ బదులిచ్చింది తారా. "మరి మీరు మీ పుట్టినరోజు ఎలా జరుపుకుంటున్నారు?"